హలో గైస్, ఈరోజు ఫస్ట్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ డిస్కస్ చేద్దాం. దానికి ముందు ప్రీవియస్ వీడియో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ ఫస్ట్ అప్లోడ్ చేసిన క్వశ్చన్ అది కొంచెం క్లారిటీ లేదు. సో సెకండ్ టైం పార్ట్ 1 పార్ట్ 2 అని అప్లోడ్ చేసే 2 వీడియోస్, దాన్ని చూసుకోండి. అండ్ ఫర్ ద మోర్ వీడియోస్ జస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఈ క్వశ్చన్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ యాజ్ సేమ్ ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్లో ఎలా చెప్పామో ఆ ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ అనేది అలాగే రాయండి. ఇది మస్ట్ అండ్ షుడ్ మర్చిపోదండి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇట్ క్యారీస్ 2 to 3 మార్క్స్, ఆల్రెడీ చెప్పాను. అండ్ అడ్వాంటేజెస్లో ఫస్ట్ పాయింట్ ఫర్ ఓనర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ షేర్ హోల్డర్స్. ఇది ఓనర్స్కి అండ్ షేర్ హోల్డర్స్కి ఎలా యూస్ అవుతుందంటే, ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్ సోల్ ట్రేడర్ యొక్క బిజినెస్ వాల్యూ ఎంతో తెలుసుకోవడానికి, అతనికి వచ్చిన ప్రాఫిట్స్ ఎంతో, ఆర్ ఒకవేళ సేల్ చేసేటప్పుడు దాని అమౌంట్ ఎంత అని ఫిక్స్ చేసి వేరే వాళ్ళకి చెప్పి సేల్ చేయడం కోసం, ఆర్ ఎవరైనా ఒక న్యూ పార్ట్నర్ అడ్మిట్ చేసుకునేటప్పుడు తను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చెప్పడం కోసం, అండ్ పార్ట్నర్షిప్లో గుడ్ విల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం కోసం, అండ్ ఒక న్యూ పార్ట్నర్ని అడ్మిట్ చేసుకోవడం కోసం, ఆర్ ఒకవేళ రిటైర్మెంట్ ఎవరైనా ఒక పార్ట్నర్ రిటైర్ అయితే తనకి ఎంత అమౌంట్ ఇవ్వడం కోసం ఈ ఆడిట్ రిపోర్ట్ యూస్ అవుతుంది. అలాగే షేర్ హోల్డర్స్ జడ్జ్ ది మేనేజ్మెంట్, వెదర్ ద మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా అనేది ఆడిట్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఎలాగంటే ఇఫ్ ద ఆడిట్ రిజల్ట్ ఈస్ పాజిటివ్, వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తున్నారని, ఒకవేళ నెగిటివ్గా వచ్చినట్లయితే దర్ ఈస్ సమ్ ఇష్యూస్ అని వాళ్ళు జడ్జ్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్, వాల్యూ ది షేర్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. షేర్స్ అనేది ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటాయి. వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ని బట్టి షేర్ వాల్యూ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తుంటారు. సో ఈ ఆడిట్ రిపోర్ట్లో ఇచ్చే దాన్ని బట్టి ప్రాఫిట్స్ ఎంత వచ్చింది ఏమనే దాన్ని బట్టి షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ వాల్యూస్ అనేది ఫిక్స్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఫర్ ది మేనేజ్మెంట్లో ఫస్ట్ పాయింట్ డిటెక్టింగ్ అండ్ ప్రివెంటింగ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. ఆల్రెడీ ఆబ్జెక్టివ్స్లోనే చెప్పాము, మేనేజ్మెంట్కి ద మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా ఏమంటే డిటెక్టింగ్ ద ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడం అండ్ ఫ్రాడ్స్ జరగకుండా ప్రివెంట్ చేయడం. దీనికి ఆడిట్ రిపోర్ట్ అనేది మేనేజ్మెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ క్లెయిమ్స్ టు ఫైర్ యాక్సిడెంట్ అండ్ థెఫ్ట్. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ అనుకోకుండా, లేదా థెఫ్ట్ ఏదైనా జరిగినా కానీ మనము ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేసుకునేటప్పుడు అలాంగ్ విత్ స్టాక్ రిజిస్టర్ ఈ ఆడిట్ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్టయితే మనము ఎంత క్లెయిమ్ కరెక్ట్గా చూపిస్తున్నామో అంత అమౌంట్ వాళ్ళు మనకి పే చేస్తారు. అండ్ థర్డ్ పాయింట్ అడ్వైజెస్ ఫ్రమ్ ఆడిటర్ అండ్ ఫినాన్షియల్కి సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా కానీ ఆడిటర్ అనేవారు ఆ ఆర్గనైజేషన్కి ఇస్తారు, ఆర్ ఆ కంపెనీకి అనేది తను ఇస్తారు. సో ఫినాన్షియల్గా మనకి ఏ సజెషన్స్ కావాలన్నా ఆడిటర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అండ్ బారోయింగ్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మనకు లోన్ ఇవ్వండి అంటేనే ఎవరు ఇచ్చారు. వాళ్ళకి మనము ఆడిటింగ్ రిజల్ట్స్ యొక్క ఆ రిపోర్ట్స్ ఏదైతే వచ్చింటాయో ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళకి ఏంటి, వీళ్ళు మనకు రీపే చేయగలరా లేదా మనం లోన్ ఇష్యూ చేస్తానే ఒక డౌట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆడిట్ రిజల్ట్లో ప్రాఫిట్స్ వస్తున్నాయని చూపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు లోన్స్ గ్రాంట్ చేస్తారు. అండ్ అలాగే కాకుండా ఇంటర్నల్ చెకింగ్ అంతా ప్రాపర్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి, ఇంటర్నల్ కంట్రోల్ ఏదైనా ఇష్యూ ఉంటే కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఆడిటింగ్ రిపోర్ట్ అనేది ఒక బ్యాక్ బోన్లా ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఫర్ ది గవర్నమెంట్ బాడీస్కి ఏ విధంగా ఈ ఆడిటింగ్ అనేది హెల్ప్ అవుతుందంటే, మెయిన్లీ ట్యాక్స్ అథారిటీస్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, వెల్త్ ట్యాక్స్ కావచ్చు, ఏదైనా ట్యాక్స్ వాళ్ళకి ట్యాక్స్ అథారిటీస్ ఎంత ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వాలి అని తెలుసుకోవాలంటే ఆడిట్ రిపోర్ట్స్ అనేది మెయిన్ సోర్స్. ఆడిట్ రిపోర్ట్లో ఎంత అమౌంట్ అయితే ప్రాఫిట్స్ అవి చూపిస్తారో దానిపైన ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ గ్రాంటింగ్ సబ్సిడీస్, కొన్ని స్కీమ్స్ కింద లోన్స్ ఇచ్చినట్టయితే వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ అనేది ఉంటాయి. సో సర్టైన్ అమౌంట్ కట్టచ్చు, సర్టైన్ అమౌంట్ సబ్సిడీ అనేది ఉంటుంది. సో అది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని కూడా ఈ ఆడిటింగ్ రిపోర్ట్ ద్వారా మనము చెప్పచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ ఫర్ ది క్రెడిటార్స్ ఏదైతే మేబీ లాంగ్ టర్మ్ క్రెడిటార్స్ ఆర్ షార్ట్ టర్మ్, ఎవరైనా కానీ మనకు లోన్ అనేది ఇష్యూ చేస్తున్నారంటండి, వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉండాలి, వీళ్ళు రీపే చేయగలుగుతారా చేయలేరా అని. సో అలాంటప్పుడు ఆడిట్ రిపోర్ట్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. మాకు కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి, మేము మీకు ఇవ్వగలము అని ఒక వాళ్ళకి నమ్మకం అనేది కల్పించినట్టు ఉంటుంది. సో దానికి ఈ ఆడిట్ రిపోర్ట్స్ అనేది యూస్ అవుతాయి. అండ్ ఫర్ అదర్స్కి ఎలా యూస్ అవుతుందంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ టు సెటిల్ క్లైమ్స్. ఇందాక మనము మేనేజ్మెంట్లో క్లైమ్స్ కోసం చెప్పాము కదా, ఇక్కడ ఆ క్లైమ్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయడానికి ఎంత పే చేయాలి అని ఆడిట్ రిపోర్ట్ యూస్ అవుతుంది. అండ్ అలాగే అమాల్గమేషన్ అప్పుడు కానివ్వచ్చు, లేదా ఏదైనా కంపెనీ అబ్జార్ప్షన్ అప్పుడు కావచ్చు, లేదా ఒక కంపెనీ పర్చేస్ చేస్తున్నప్పుడు కావచ్చు, పర్చేస్ కన్సిడరేషన్ ఎంత పే చేయాలి అని క్యాలిక్యులేట్ చేయడానికి ఆడిటింగ్ రిపోర్ట్స్ అనేది యూస్ అవుతుంది.
అండ్ ఫైనల్లీ కంక్లూజన్, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్ అని పెట్టేస్తే ఇంతటితో అడ్వాంటేజెస్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే లిమిటేషన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, నాట్ గివ్ కంప్లీట్ పిక్చర్. ఆడిటింగ్ అనేది కంప్లీట్ పిక్చర్ అనేది మనకు ప్రొవైడ్ చేయదు, ఇట్ గివ్స్ ఓన్లీ ద పార్షియల్ పిక్చర్. సో ఇది వన్ ఆఫ్ ద లిమిటేషన్. అండ్ సెకండ్ వన్, ఆడిటర్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ క్లయింట్స్. ఆడిటర్ అనే అతను వాళ్ళ క్లయింట్ కంపెనీలోకి వెళ్ళి డే టు డే యాక్టివిటీస్ ఏం జరుగుతుంది అని ఎవ్రీడే చూడలేరు, తనే ఓన్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేరు. సో తన క్లయింట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ తనకు ప్రొవైడ్ చేస్తుంటారో ఆడిటింగ్ కోసం, ఆ ఇన్ఫర్మేషన్ పైన తను స్టాండ్ అవ్వాలి. ఇది వన్ ఆఫ్ లిమిటేషన్. అండ్ థర్డ్ వన్, ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇది కాస్ట్ ఇన్ఎఫెక్టివ్, ఎస్పెషల్లీ మనకు ట్రూ అండ్ ఫెయిర్ ఆడిటింగ్ కావాలంటే ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ కాస్ట్. సో స్మాల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది కాస్ట్ ఇన్ఎఫెక్టివ్, ఇది వన్ ఆఫ్ లిమిటేషన్. అండ్ టైం ఫ్యాక్టర్, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆడిటర్ అనే అతను అంటే యాన్యువల్గా కానీ లేదంటే క్వార్టర్లీ అలా చేయకుండా ఎప్పుడైతే 1 or 2 weeks టైం ఉన్నదనగా అప్పుడే టోటల్ కంపెనీకి సంబంధించిన యాన్యువల్ ఆడిటింగ్ మొత్తం 1 or 2 weeksలోనే చేసేస్తారు. సో టైం ఫ్యాక్టర్ సరిపోకుండా అలా చేయడం వల్ల అక్కడ సమ్ ఫాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అది వన్ ఆఫ్ లిమిటేషన్. అండ్ ఫిఫ్త్ వన్, నాట్ పాసిబుల్ టు చెక్ ఆల్ ది ట్రాన్సాక్షన్ అనేది చెకింగ్ అనేది ఇక్కడ హైలీ ఇంపాసిబుల్. జనరల్స్, లెడ్జర్స్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయాలంటే ఆడిటర్ వల్ల కాదు. సో ఇది వన్ ఆఫ్ లిమిటేషన్. అండ్ సిక్స్త్ వన్, నాట్ ఈజీ టు డిటెక్ట్ సమ్ ఫ్రాడ్స్ లైక్ ఫ్రాడ్జరీ అండ్ నాన్ రికరింగ్. వాంటెడ్గా క్లయింట్స్ ఎవరైతే చేస్తారో సమ్ ఫ్రాడ్స్ లైక్ ఫోర్జరీ ఆర్ నాన్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్, ఇలాంటివి ఆ ఆడిటర్ అనే వాళ్ళు డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. దీస్ ఆర్ లిమిటేషన్స్. ఒకవేళ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు అడిగినప్పుడు ఈ లిమిటేషన్స్ రాస్తే సరిపోతుంది. ఆ 3 marks అడిగినప్పుడు కూడా లిమిటేషన్స్ ఈ 6 రాస్తే సరిపోతుంది. బట్ ఓన్లీ లిమిటేషన్స్ అని 12 marks అడిగితే అప్పుడు ఇంట్రడక్షన్, మీనింగ్, డెఫినేషన్ రాసి ఇది ఒక్కొక్క పాయింట్ ఒక్కో సైడ్ హెడింగ్ రాయండి. ఇప్పుడు నాట్ గివ్ కంప్లీట్ పిక్చర్ అని అనుకో, పార్షియల్ పిక్చర్ హెడింగ్, దాని కింద కొంచెం మాటర్ ఒక 2-3 points, 2-3 lines. అండ్ సెకండ్ వన్, ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అని హెడింగ్ పెట్టండి. థర్డ్ వన్, కాస్ట్ ఇన్ఎఫెక్టివ్ అని హెడింగ్ పెట్టండి. ఫోర్త్ వన్, టైం ఫ్యాక్టర్. ఫిఫ్త్ వన్, పార్షియల్ చెకింగ్ అని హెడింగ్ పెట్టండి. అండ్ సిక్స్త్ వన్, డిఫికల్ట్ టు డిటెక్ట్ ఫ్రాడ్స్. ఇలా చేసినట్టయితే మనకి ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. సో ఇంతే గైస్ ఈ క్వశ్చన్.